అనంతపురం లోక్సభ టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి తండ్రి మాటలతో విభేదించాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టం శ్రమ వల్లే జిల్లాకు కియా కార్ల పరిశ్రమ వచ్చిందని పేర్కొన్నాడు. జిల్లాలోని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కియా పరిశ్రమలో పలువురికి ఆయన ఉద్యోగాలు కల్పించారు. ఇందులో భాగంగా బుధవారం పలువురికి ఉద్యోగ ఉత్తర్వులు అందజేశారు. అనంతరం నగరంలోని లక్ష్మీనగర్ లో గల తమ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటే వారే గౌరవిస్తారన్నారు. తాను చేసిన మంచి పనులు పార్టీ కారణంగా ఎన్నికల్లో తనను అన్ని నియోజకవర్గాల ప్రజలు ఆదరించారన్నారు. తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదన్నారు. తాను చేసింది ప్రజలకు చెబుతూ వెళ్లానన్నారు. సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడి కియా పరిశ్రమ తీసుకురావడం వల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగానే తాను కూడా ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చానన్నారు. ఇప్పటికే 431 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానన్నారు. ఎన్నికల ఖర్చు పెరుగుతోందని తన తండ్రి దివాకర్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. 50 కోట్లు ఎక్కడా ఎవరూ ఖర్చు పెట్టలేదన్నారు. తొలి విడతలో ఎన్నికలు జరిగాయి కాబట్టి కొంత ఖర్చు తగ్గిందని, చివరి విడత జరిగి ఉంటే ఇంకా ఎంత ఖర్చు అయ్యి ఉండేదోనని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఎన్నికల వ్యయంపై ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారని, ఆయన మాటలతో తనకెందుకు సంబంధం ఉంటుందన్నారు. అయితే ఎన్నికల వ్యయం తగ్గించడానికి ఆయన నాన్ పొలిటికల్ ఫోరం ఏర్పాటు చేసి చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారన్నారు. అందుకు తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా అందరం కృషి చేద్దామన్నారు. వైసీపీ వారిది గోబెల్స్ ప్రచారమని, మేం గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్నామంటూ వారు చంకలు గుద్దుకుంటున్నారన్నారు. గట్టిగా అరిస్తే ఫలితాలు మారవని ఎద్దేవా చేశారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.